నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు. శ్రీనగర్ కాలనీ నందు గణేశుడి లడ్డును 51,000కు దక్కించుకున్న పర్వతరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు. నాయుడుపేటలోని వ్యాపారస్తులతో డీఎస్పీ చెంచుబాబు సమావేశం. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచన. సూళ్లూరుపేట ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన 13వ సర్వసభ్య సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు బృహత్తర సాయం. తెలుగు తమ్ముళ్ల సహకారంతో వరద బాధితులకు 40 లక్షల ఆర్థిక సాయం మరియు ఎమ్మెల్యే సతీమణి సహకారంతో 2,000 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన పురాతన బాబా సమాధిగా పూజలు అందుకుంటున్న తడమండలంలోని వేనాడు గ్రామంలో ఉన్న హజరత్ షేక్ దావూదీ షా వలీ దర్గా 29వ గంధ మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులతో కలిసి దర్గాలోని సమాధిని దర్శించుకుని మత పెద్దల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వేనాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత సుదర్శన్ ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. తడమండలంలోని వేనాడు గ్రామంలో హజరత్ షేక్ దావూదీ షా వలీ దర్గా 29వ గంధ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగే గంధ మహోత్సవంలో హిందూ ముస్లింలు అందరూ పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ గంధ మహోత్సవంలో పాల్గొనడానికి ఆంధ్ర, తెలంగాణ నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ దంపతులు కూడా దర్గాను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు ఆమెకు ఆశీర్వాదాలు అందజేశారు. ఇక్కడ మొక్కుల్లో భాగంగా చెద్దర్లు తెచ్చి సమాధి చుట్టూ తిరిగి చెద్దర్లను సమాధి పైన వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. దర్గా ప్రాంగణంలో ఉర్దూ కవాలి గాన కచేరీ చేశారు. సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంధ మహోత్సవంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, నెలవల్ రాజేష్, బొమ్మన శ్రీధర్, సెల్వం తదితరులు పాల్గొన్నారు.
లోపల మీరు ఫ్లాష్ చేయకూడదు కొంచెం బ్లడ్ ముత్యారు భాయ్ వినాయక చవితి ఉత్సవాల్లో పూజలు అందుకున్న గణనాథుల విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. 5 రోజుల పాటు నాయుడుపేటలో పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాల్లో డప్పు వాయిద్యాలు, బాణాసంచా వేడుకల నడుమ యువత కోలాహలంగా నిమజ్జనానికి తరలించడం జరిగింది. శ్రీవారి మీసేవ బజారు వీధిలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని విగ్రహానికి కమిటీ సభ్యులు ప్రత్యేక రథంపై నిమజ్జనానికి తరలించడం జరిగింది. యువత ఉత్సాహంగా ఈ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు తాము శాయశక్తులా సహాయ సహకారాలు అందజేస్తామని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. తన యొక్క సొంత నిధులు 5 లక్షల రూపాయలతో వరద బాధిత ప్రాంతమైన విజయవాడలోని 43వ డివిజన్ నందు సుమారు 2000 మంది వరద బాధితులకు దుంపట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. విజయవాడ నగరం 43వ డివిజన్లో ఉన్న స్లమ్ ఏరియాలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో 5 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన దుప్పట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయవాడ 43వ డివిజన్ పరిధిలోని వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్పందించి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు, తెలుగుదేశం యువతో పాల్గొన్నారు. నమస్తే మేడం.
12 ఇస్తారు. 12 మీరు ఇచ్చేసి మీది మా ఎన్ని గూడూరు ఎమ్మెల్యే గారు సహాయం చేస్తారమ్మా. సరే ఓకే ఓకేనా. ఓకే అటు వస్తారు మీ ఇంటి దగ్గర చెప్పండి. నీళ్ళు ఎంత కూర్చొని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ 43వ డివిజన్లో స్లమ్లో మనందరూ కూడా అప్పట్లో సొంతంగా తీసుకొచ్చి ఎదురు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు రామన్న, ప్రసన్న లక్ష్మి, అలాగే రామకృష్ణ గారు, అలాగే భాను గారు, అలాగే మా మహిళా నాయకురాలు అందరూ జ్యోతి, అపర్ణ, కొనికి కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇలా 5 లక్షల రూపాయలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అట్లాగే రేపు కూడా మా నాయకులు దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళకి ఏమన్నా రేపు సమస్య కానివ్వండి, లేకపోతే దోమలు పోయేదానికి కాయిల్స్ కానివ్వండి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నేను నా సతీమణి ఇద్దరు వచ్చి ఇక్కడ పంచుతున్నాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారికి 34 లక్షల చెక్కును, 38 లక్షల చెక్కును కూడా బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా గూడూరు నుంచి తీసుకొచ్చి మాకు తోచినంత వరకు రేపు మాకు జరిగిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర కూడా రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మాకు తోచినంత వరకు ఆ భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం మేము అందరికి కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సహాయం చేస్తున్నాము. మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఏం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ వీధి నందు జై గణేష్ ఉత్సవ కమిటీ వారిచే గడిచిన 3 రోజులుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పలువురికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు కావలసిన తగు వసతులను కూడా కల్పించారు. మాత్రమే వేయాలా అక్కడ చేసుకుని మాత్రమే కార్యక్రమానికి భక్తులు బ్రహ్మాండంగా మనకు జరుగుతుంది. స్పీడ్గా లాగాలా ఏదైతే ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మీరు చెప్తున్నారు
లేట్ అవుతుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది. వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలంటే శ్రావణ్ చెప్పు. భక్తులకు విజ్ఞప్తి, అందరూ క్రమబద్ధంగా రావాలా. డస్ట్బిన్లో మాత్రం వెళ్ళాలా. అందరికీ అన్నదానం సందర్భం ఉంది. మీరు తగిన ఆహారం తీసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. కానీ మీరు వెళ్ళిన ప్లేస్ అంతా డస్ట్బిన్లో వేస్తే రావాలి కదలమ్మా. లక్ష్మికి ఒకరోజు ఊరికి వెళ్ళేటప్పుడు భారతదేశం ప్రపంచ చరిత్ర పుటల్లో ముందు నిలవాలన్నదే లక్ష్యంగా చేసుకుని కార్యసాధకులుగా నిలవాలని ఆర్మీ మేజర్ అభినవ్ రావత్ సూచించారు. ప్రపంచ శాంతి సౌభాగ్యాలతో దేశ సమగ్రత ఐక్యతను చాటి చెబుతూ కాశ్మీర్ లడక్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నాయుడుపేటకు చేరుకున్న ఈ సైకిల్ యాత్రను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల్ విజయశ్రీతో పాటు టీడీపీ ఇన్ఛార్జి నెలవల్ సుబ్రహ్మణ్యం కూడా ఆహ్వానించారు. అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్మీ మేజర్లకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విజయశ్రీ గారి చేతుల మీదుగా మేజర్ అభినవ్ రావత్ గారిని దృశ్యాలతో పూలమాలతో మా సన్మానాన్ని తెలియజేసుకుంటున్నాం సార్. ఆ తర్వాత చైత్ర యాత్ర ఎంతో విజయంగా కొనసాగాలని, మీ సందేశం ప్రజలందరికీ చేరాలని ఆకాంక్షిస్తూ వచ్చిన సత్కారాన్ని అందజేస్తున్నాం సార్. ఆ తర్వాత మైలార్ రాజశేఖర్ గారి చేతుల మీదుగా దుశ్యాలువాతో మా గౌరవాన్ని సన్మానాన్ని అందజేస్తున్నాం సార్. పార్థ సారథి గారి చేతుల మీదుగా దుశ్యాలువాతో చిరు సత్కారాన్ని అందిస్తున్నాం సార్. వికాస్ కురుం గారికి దుశ్యాలువా మరియు పూలమాలతో సుధీర్ గారు తమ సన్మానాన్ని అందించారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఈ Air Force, brilliant. It is so. I'm so happy to see so many girls raising. వీళ్ళందరినీ మనం గౌరవించాలి. మన నాయుడుపేటకు వచ్చారు, వాళ్ళకంతా అన్న సోషల్ స్టడీస్ మొదన్న హెడ్ మాట్లాడతాడంట లాస్ట్ లో. మళ్ళా మా రండమ్మా. भारत माता की, भारत माता की, भारत माता की. అందరూ సైడ్ ఇచ్చింది. Okay, claps. All the best. Thank you. Every ounce of your body must focus towards your aim, your goal. But just focusing your goal and achieving your goal is not enough. You must always think first about your country. India first, nation first, always and every time. Repeat after me. India first. Once again, India first. Always and every time. Secondly, that you didn't have to repeat. It's very rewarding and satisfying. Money is less,
No problem. You don't. Thank you. Jai Andhra, Jai Hind, Jai Bharat. చాలా సంతోషంగా ఉంది. ఆర్మీ అంటేనే మనకు ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే పార్థు గారు చెప్పినట్టు వాళ్ళ డిసిప్లైన్, కమిట్మెంట్, అలాగే వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తూ మన దేశాన్ని కాపాడడానికి బార్డర్లో ఎంతో శ్రమ చేస్తారు. అలాగే మొన్న వచ్చిన వరదల్లో ఆర్మీ వాళ్ళ సహాయం చాలా ఎక్కువగా ఉండింది. ఆర్మీ ఇంజనీర్లు మనకు ఎంతో సహాయం చేశారు. సో ఆర్మీ మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తూ మన కోసం కష్టపడుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చేస్తున్నాను. అలాగే మన నియోజకవర్గానికి వస్తూ మన నియోజకవర్గానికి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కన్యాకుమారి వరకు వెళ్ళి వీళ్ళ జర్నీ సాఫీగా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనలో కూడా చాలామంది దేశభక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్మీలో చాలామంది ఇంకా ఎక్కువగా చేరాలని ఈ పిల్లలందరికీ సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ దేవస్థానం సమీపాన ఉన్న శ్రీనగర్ కాలనీ నందు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలనీ వాసులందరూ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటపాటలతో వినాయక చవితి పండుగను ఓ వేడుకలా జరుపుకున్నారు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బుల్లిరెడ్డి మరియు మొలకల రమణయ్య తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఈ వినాయక చవితి ఉత్సవాలకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ ఏఎంసీ చైర్మన్ పర్వతరెడ్డి కవిత మరియు పర్వతరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వేలంపాటలో లడ్డూను అత్యధికంగా 51,000 రూపాయలకు దక్కించుకుని స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. సార్ యశోద కనీసం ఒక పాట కూడా పాడలేదు సార్ మీరు. సార్ ఎప్పుడైనా ఒక మంచి పాటలు పాడండి సార్. ఆ పాట ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు 10 లక్షలు పడుతుంది గంత డబ్బున్నాడు వాళ్ళ ఫ్లాట్ అమ్మేసి 4 లక్షలతో మా అల్లుడు పాడేటట్టు దీవించండి స్వామి. సంవత్సరం అల్లుడే పాడేసుకొచ్చా అంతే. ఇప్పుడు చిన్న విరామం. నగరంలోని అద్భుతమైన బంగార ఆభరణాల ప్యాలెస్, విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది.
బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సూలూరుపేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూలూరుపేట్. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట ఎంపీపీ కార్యాలయం నందు 13వ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలోని 5 అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తేనే పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేట పట్టణంలో ఎంపీపీ కార్యాలయం నందు 13వ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి మండల ప్రతినిధులు, మహిళలు శాలువాలు వేసి సత్కరించారు. అనంతరం 5 అజెండాలపై సమావేశం ప్రారంభించడం జరిగింది. సంబంధిత అధికారులు మండలంలోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అనిల్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల సమస్యను కాగితం రూపంలో ఎమ్మెల్యేలకు అందజేయాలని, సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండాలని, కక్షపూరిత చర్యలు లేకుండా అభివృద్ధి దిశగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తేనే పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, త్వరలో మండల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షపాతం ఉన్నప్పుడు మనము నెసెసరీ అట్మాస్ఫియర్ కొంచెం గార్డెన్ క్లీనర్ ఉంటే కొంచెం మైండ్ వే ఆఫ్ థింకింగ్ ప్లెజెంట్ గా ఉంటుంది కదా. పెడితే గ్రాంట్ ఇస్తాం. సపరేట్ కాదు, పైప్స్ కొనేస్తాం కదా, హ్యాండ్ బోర్ కి పైప్ లైన్ కొనేస్తాం కదా. వీరరాఘవన్ మొదలయ్య ఎంపీటీసీ ఇల్పూర్ శాసనసభ్యులని శాలువాతో సత్కరిస్తున్నారు. ఆయా సమస్యల గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి మేడం గారి దగ్గర సూచనలు, సలహాలు తీసుకుని మేడం గారు చెప్పిన విధంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు శాలువాతో సత్కరిస్తూ మనకి ఉన్నారు మేడం. అలానే ప్రైవేట్ స్కూల్స్ లో 1 to 10th 7,690. అలాగే పిఆర్ బ్యాంక్ సంబంధించి దాని కింద మొత్తము 14,124 ఎకరాలు ఆయకట్టు ఉంది. సర్పంచులకి, తోటి అధికారులకి మనకి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉండే ఇన్ఫ్లోస్ బట్టి మనం రెగ్యులేట్ చేసుకుంటూ 11 చెరువులు నింపుకునే దానికి అవకాశం ఉంది. శాసనసభ్యులు అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత మంత్రుల ద్వారా వాటిని మంజూరు చేసుకోవడానికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తుంది. అభివృద్ధి విషయంలో మనం ఎవరో కూడా భేషతాలు లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు. ఎన్నికలు అయిపోయినాయి, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, ఎలాంటి ప్రతీకార చర్యల్ని తావివ్వకుండా అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేయండి. నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలుపుకోండి. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాలే ధ్యేయంగా మీరు పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. అందుకే నేను మరొకసారి అన్ని మండలాల్లో కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఎన్నికలు అయ్యేంత వరకే మన రాజకీయాలు, పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మీకు మనవి చేస్తూ అధికారులకు, మరి ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్లడమే కాబట్టి ప్రతి ఒక్క అధికారి మీకున్న సమస్యల్ని, మీకున్న ప్రాబ్లమ్స్ని, ఎలాంటి వేకెన్సీ ఉన్నా, బిల్డింగ్ డ్యామేజెస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా దాన్ని ఫార్వర్డ్ చేసి సాల్వ్ చేస్తాను. మీరు ఇవాళ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అంతా ఇవన్నీ సాల్వ్ అయ్యేలా ప్రయత్నిస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దాం. అందరం కలిసి పనిచేస్తేనే సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ మీరు నోట్ చేసుకున్నందుకు మా మండల ఈ సర్వసభ సమావేశం నుంచి మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ సర్వసభ సమావేశాన్ని విపత్కర పరిస్థితుల్లో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. విజయవాడలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు కలిసి 11,000 రూపాయలను వరద బాధితులకు విరాళంగా అందజేశారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ మొత్తాన్ని 43వ డివిజన్లో ఉన్న ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట మరియు వాకాడు మండల టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వరద బాధితుల సహాయార్థం వాకాడు మండల పార్టీ అధ్యక్షుడు మసూద్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే కల్లూరు హరీష్ బాబు గారు 1 లక్ష రూపాయలు ఈరోజు సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం, అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా వాకాడు మండలం నుంచి 65,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాకాడు మండలం నుంచి టోటల్గా 2,66,000 మా తెలుగుదేశం పార్టీ, మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడికి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిలుకూరు మండలం నుంచి నాగరాజు అట్లాగే ఏడుకొండలు ఇద్దరు కలిసి 11,000 రూపాయలు ఈరోజు స్లమ్స్ లో చీరలకి తీసేమని ఇచ్చారు. ఇవన్నీ కూడా చీరలు పంచేదానికి ఉపయోగిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాల కన్నా చిలుకూరు మండలం దాదాపు 7 లక్షల పైన మా పార్టీ నాయకులు, అచ్చంగా పార్టీ నాయకులే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు ద్వారా ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నాని గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలోని బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు లడ్డూ వేలంపాటను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ లడ్డూ వేలంపాట పోటాపోటీగా సాగింది. గత ఏడాది 1,08,000 పలికిన గణేష్ లడ్డూను ఈ ఏడాది 1,10,000కు విక్కీ అండ్ టీం సభ్యులు సొంతం చేసుకున్నారు. లడ్డూ వేలంపాట సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాలు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. ఒకటోసారి నమస్కారం చేసుకున్నాను. 1,10,000 మూడోసారి బ్రహ్మణో వేద అమృతేన చిరదం దీర్ఘమాయు నిత్యావధిష్ఠిరీ ధాన్యం ధనం బహుపుత్రలాభం చిరదం వక్రం దీర్ఘమాయు.
నాయుడుపేట పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్లు, బంగారు దుకాణాలు తదితరులు ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు అన్నారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయంలో ఆయన పట్టణ పరిధిలోని అన్ని బంగారు దుకాణాలు, హోల్సేల్ దుకాణాలు, ఇతర షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం దుకాణదారులు డీఎస్పీను శాలువాలతో సత్కరించారు. మీరు ఎవరైనా సరే ఊరు నుంచి 4-5 ఇన్స్టాల్మెంట్ ఒకసారి నువ్వు సీసీ కెమెరా పెట్టుకుంటే కరెంట్ బిల్ లాగా ఎవ్రీ మంత్ వచ్చేది ఏముండదు. నీ ఎన్వీఆర్ ఉన్నది రికార్డ్ చేసుకుంటూ ఉంటావు. 30 డేస్ వచ్చిన తర్వాత పాతది వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఉద్దేశం. సో మీరు అందరూ దయచేసి సీసీ కెమెరా పెట్టుకోండి. మీ ఇళ్లలో కూడా మీ ఇంటి ముందు, ఇంటి లోపల నేను చెప్పను కానీ కనీసం ఇంటి ముందు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే చాలా సేఫ్. పెట్టుకోండి. అది ఆ కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది. మీరు అది పెట్టుకోవడం వల్ల ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, మీరు ఎందుకు లాక్ చేసి వెళ్ళినా కానీ మీకు తెలిసింది, మాకు తెలిసింది. మీకు తర్వాత ఏమైనా అవసరం అయితే సో సీసీ కెమెరా పెట్టుకుంటే అది మంచి ఉపయోగం. దయచేసి మీరున్న షాపులు, పర్టికులర్గా గోల్డ్ షాప్స్ అంటూ గోల్డ్ షాప్స్ నిన్న పొన్నూరులో జరిగింది, నిన్న కందుకూరులో జరిగింది. కందుకూరులో జరిగింది. పొన్నూరులో పట్టపగలు షాపులోకి వచ్చి కొట్టి లాక్కొని వెళ్ళిపోతున్నారు. అంత కష్టపడి దెబ్బలు తిని వాళ్ళు 2-3 కలిసి ఒకరిని పట్టుకోగలిగారు. వాళ్ళు ఎవరంటే అఫెండర్స్ ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో వచ్చారు, ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వచ్చారు. సో మీరు ఊహించరు, నాకు నా 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను, నా ఊరికి నా షాపులో ఎప్పుడు జరగలేదు, మా ఊళ్ళో నాయుడుపేటలో ఎప్పుడు జరగలేదు అని అనుకుంటారు. సో కానీ ఎప్పుడో ఒకసారి జరిగింది. ఆ జరిగినప్పుడు జరిగిన నష్టం పూడ్చలేదు. సో దయచేసి ఇలాంటి వాటికి కొన్ని క్లూస్ ఉంటాయి. దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీ కెపాసిటీని బట్టి పెట్టుకోండి. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ పోవడానికి కూడా ఒక్కోసారి దారి లేనట్టుగా పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ ఆ రోజుకి మన పని గడిచిపోయిందిలే, వచ్చినాడు కదా పెట్టాడు. మేము వచ్చి సపోజ్ మా ఎస్ఐఓ ఎవరన్నా వచ్చి మీరు షాపులో మీ బళ్ళు పక్కన ఎక్కడో సెంట్రల్ పార్కింగ్లో పెట్టుకున్నా కానీ 5 నిమిషాల్లో కొనుక్కొని వెళ్ళిపోతాడు కదా అని బండి పెట్టేస్తారు. అదే ఆడ అబ్స్ట్రక్షన్ అనిపించింది. కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు సెంట్రల్ పార్కింగ్లో పెట్టించండి. మీ దగ్గర మీ బైకులు కూడా మీరు ఉదయం 9ంటికి పెట్టారనుకోండి, ఆ సెంట్రల్ పార్క్ మన సైడ్ నుంచి ఎవరితో అంటే డోనర్స్ ఉంటే సీసీ కెమెరాలు అక్కడ కూడా పెట్టిస్తాం. దానికి పెట్టించే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా పెట్టుకున్నా మంచిది. ఒక సీసీ కెమెరా సెంట్రల్ పార్కింగ్ వైపు కనుక ఫోకస్ చేసి పెడితే ఆడేమన్నా జరుగుతూ ఉన్నా కూడా తెలుస్తూ ఉంటుంది. మీరు షాప్ ఓనర్స్ ఫస్ట్ సీసీ మీ వెహికల్స్ సెంట్రల్ పార్కింగ్లో లేదా ఫిక్స్డ్ పార్కింగ్లో పెట్టుకుంటే ఎవరన్నా కస్టమర్ వస్తే కూడా మీరు ఆడ పెట్టుకోవచ్చు. లేదా 5 నిమిషాలు పెడితే 1 or 2 కెమెరాస్ బయటకు పెడతారు. అంటే షాప్ నుంచి బయటకు రోడ్డు మీద పాస్ అయితే కూడా మీ కెమెరాలో కావాలి. ఎంత పెద్ద బిజినెస్ దాన్ని బట్టి మీరు పెట్టుకోగలిగితే అడ్వాంటేజ్ ఉంది. ప్రతి 100 మీటర్లో ఒక సీసీ కెమెరా అసలు దొంగను పట్టుకోకపోతే నేరం ఆగదు. దొంగలు చేస్తారు. ఆయన పెట్రోల్ ఆయన బ్యాంక్ నుంచి మనీ డ్రా చేసుకుని వస్తూ ఉంటే ఆయన నుంచి ఫాలో అవుతూ ఉంటారు. కొంతమందికి ఉంది, చాలా మోస్ట్లీ లేవు. కానీ సీసీ కెమెరా మటుకు మోస్ట్లీ 15 షాప్ రోడ్లు పెట్టేసి బయట కెమెరా పెట్టున్నారు, లోపల ఉన్నాయి. 10 షాపులు అయితే ఇల్లు అక్కడే ఉంటుంది సార్. షాపులో దొంగతనాలు జరిగినాయి. షట్టర్ కొట్టేస్తారు. 2 షాపులు కొట్టారు సార్. కేసు అయితే దొంగతో జరిగినప్పుడు స్పేస్ అయింది. చెప్పడం ఎక్కువ చెప్పారు కాబట్టి అది కేసు అట్ అవుతుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ అది కూడా పోతుంది.
గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల కొరకు సేకరించిన విరాళాలు సుమారు 40 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయల చెక్కును విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగిందని శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించిన గూడూరు నియోజకవర్గ దాతలకు ఆయన కృతజ్ఞతలు అందజేశారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు. శ్రీనగర్ కాలనీ నందు గణేశుడి లడ్డును 51,000కు దక్కించుకున్న పర్వత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు. నాయుడుపేటలోని వ్యాపారస్తులతో డీఎస్పీ చెంచుబాబు సమావేశం. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచన. సూళ్లూరుపేట ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన 13వ సర్వసభ్య సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు బృహత్తర సాయం. తెలుగు తమ్ముళ్ల సహకారంతో వరద బాధితులకు 40 లక్షల ఆర్థిక సాయం మరియు ఎమ్మెల్యే సతీమణి సహకారంతో 2,000 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.